ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. ఈరోజున నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఒక సహోదరి వారింట్లో వర్కర్స్ కావాలని చెప్పి ఆ సహోదరి అనుకొని ఒక 2 పిల్లల్ని, అంటే తల్లి చనిపోయింది, తండ్రి వేరే పెళ్లి చేసుకున్నారు. ఈ పిల్లలకి నిజానికి ఎటువంటి ఆదరణ, తోడు ఇంట్లో కలగట్లేదన్నమాట. అయితే వారి అన్నయ్య వీళ్ళ షాప్లో హాలిడేస్లో వర్క్ చేస్తుంటే, అక్క మా చెల్లెళ్ళు ఉన్నారు అని అంటే, సరే నా దగ్గర పెట్టు చిన్న, నేను ఇద్దరిని స్కూల్కి పంపిస్తాను, వాళ్ళు ఇంటికి పని టైంలో నాకు హెల్ప్ చేస్తే చాలు, మార్నింగ్ టైం ఈవినింగ్ టైం అని చెప్పి చెప్పిందనమాట. చెప్తే ఆ పిల్లలిద్దరిని తిని దగ్గర పనిలో పెట్టుకున్నప్పుడు ఆ పిల్లలిద్దరూ నిరాధారంగా ఉండి, అంటే హాస్టల్లో ఉండి ఆ ఫుడ్ తినలేక, అక్కడ ఫుడ్ పడక, ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చి ఈ తల్లిదండ్రి వీళ్ళ దగ్గర ఉండలేక అలా నిరాధారంగా బాధపడుతున్న పిల్లల్ని ఈ అమ్మాయి తెచ్చి పెట్టుకున్నప్పుడు వారి బిహేవియర్ ఎలా ఉందనంటే, ఏదన్నా పని చెప్తే నేను చెయ్యను పో అనడము, కోపడము, ఇంకా చెప్పిన పని సరిగా చెయ్యకపోవడము, మంచితనం అనేది ఆ పిల్లల దగ్గర, కృతజ్ఞత భావము, మంచితనము, ప్రేమ అనేది వారి దగ్గర, ఆ పిల్లల దగ్గర ఈ సహోదరి చూడలేకపోయిందనమాట. చూడలేక కొన్ని రోజులు వారిని భరించి, నాకున్న సమస్యలు, నాకున్న పనులే ఎక్కువ, ఇంకా అవి కాకుండా నా సమస్యలు తీరుతాయి అనుకుంటే వీళ్ళని తెచ్చిపెట్టుకున్న నా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, నాకు ప్రెజర్ ఎక్కువ అవుతుంది, మీ చెల్లెళ్ళను నువ్వు తీసుకెళ్ళ చిన్న అని చెప్పిందనమాట. ఆ పిల్లలు వెళ్ళిపోయారు. నిన్న ఒకానొక సమయంలో సహోదరు అంటుంది, ఆ పిల్లలు ఇలా ఉండేవాళ్ళక్క, వాళ్ళ బిహేవియర్ ఇలా ఉండేది, వారు కనుక సరిగ్గా ఉండుంటే వారిద్దరికి నేను వివాహాలు కూడా చేసేదాన్ని అని చెప్పి ఆ పాప అంటుందన్నమాట. ఆ సహోదరు అంటుంది. అప్పుడు దానివల్ల మనకు అర్థమైంది ఏంటండి, ఆ పిల్లలకు ఎటువంటి ఆధారం లేనప్పుడు ఆ సహోదరి ఇంటికి పిలిచి ఆధారం ఇచ్చింది. వారు ఎలా ఉన్నారు? కృతజ్ఞత భావము కలిగి, ప్రేమ కలిగి, యజమాని పట్ల గౌరవించి, ప్రేమించి, వారిని హత్తుకొని, వారు చెప్పిన మాటకు లోబడి చదువుకుంటూ ఉండుంటే వారికి ఖచ్చితంగా 90% మంచి జీవితం దొరికేదని మనకు అర్థమవుతుంది. అయితే వారు ఏం చేశారు? లోబడకుండా, ప్రేమించకుండా, గౌరవించకుండా, నిజాయితీగా వారు ఉండకుండా, వారు అవిధేయత చూపించి వారు జీవితంలో చెప్పలేనిదే కోల్పోయారు. అనంటే, తన తల్లి లేకపోయినా, తండ్రి దగ్గర ఆదరణ లేకపోయినా, ఎటువంటి ఆధారము లేకపోయినా వారికి దేవుడు ఒక అవకాశాన్ని కల్పించినా కూడా వారు దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారు. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము కూడా కొన్ని పరిస్థితుల్లో మనము నిజాయితీగాను, లేదా కృతజ్ఞత భావము కలిగి, మనకు సహాయము చేసిన వారి పట్ల, మరి ముఖ్యంగా సహాయము అని అంటే మనకు దేవుని దగ్గర నుంచే వస్తుందనంటే, మనకు సహాయం చేసిన వారి పట్ల, మనుషుల పట్ల అయినా, దేవుని పట్ల అయినా మనం కృతజ్ఞత భావము కలిగి ఉండకుండా, నిజాయితీగా మనం ఉండకుండా, ప్రేమించి సద్గుణంతో మనం ఉండకుండా చాలాసార్లు కూడా మన స్థితిగతిని మనము పోగొట్టుకునే వారముగా ఉంటాము. అలా ఉన్నట్లయితే మన లైఫ్, మార్నింగ్ ఒకటి పెట్టాను కదండి పోస్టు, 90%లో నీతిగా కష్టపడి బ్రతికే వాళ్ళు 90% ఉంటారు. మోసం చేసి, అన్యాయం చేసి బ్రతికే వాళ్ళు 10% ఉంటారు. అయితే మన లైఫ్ కూడా ఆ 90%లో ఫుల్ఫిల్ అవుతుంది. మనం నిజాయితీగా బ్రతికినట్లయితే, మనం మంచిగా కష్టపడి బ్రతికినట్లయితే ఆ 90%తో మన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. మరి మీకు అనిపించట్లేదా? ఆ పిల్లలు వారు అన్ని విధాలా దేవుని చేత దీవింపబడిన సహోదరి, వారి దగ్గర ఏం లోటు లేదు. ఆ పిల్లలు కనుక మంచి ప్రవర్తన కలిగి, వారిని
తన యజమానిని ప్రేమించి కష్టపడి పని చేస్తూ వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ లైఫ్‌లో ముందుకెళ్ళుంటే ఖచ్చితంగా వారికి మంచి లైఫ్ వచ్చుండేది. అయితే వారేం చేశారు? అవిధేయత చూపించారు. కష్టపడకుండా తృణీకరించి, ఎదిరించి మాట్లాడడం. అలా తనకి ఎక్కువ తనని ఒత్తిడికి గురి చేశారు. తను ఎటువంటి ఇది ఇవ్వలేక తను పంపించేసింది. అలాగునే మన లైఫ్‌లో మనము అవిధేయత చూపించడం వల్ల మనుషుల దగ్గరైనా, దేవుని దగ్గరైనా మనము మన నీతిని మన మంచితనాన్ని, దేవుడు మనకు నేర్పించిన దాన్ని, సంస్కారాన్ని, మనకు ఆయన ఎదుటివారి పట్ల ఎలాగున మనం ప్రేమ కలిగి ఉండాలి. అబద్ధాలు ఇంకా మనకి తెలిసిందే కదండీ! ఒక మాట ఒకరికి ఒక మాట చెప్పినప్పుడు వారు మనల్ని గట్టిగా నమ్ముతున్నారు అనంటే మనము అంత తేలిగ్గా అబద్ధాలు ఆడమని అర్థం. అదే వారు మనల్ని నమ్మట్లేదు అనంటే అంతకుముందు మనం వారితో అబద్ధాలు ఆడామని అర్థమని అనుకోవాలి. అయితే మన మాట మీద ఎప్పుడైతే నిలబడతామో అప్పుడే మనకు మంచి స్థితిగతి కలుగుతుంది. మన ప్రతి ఒక్క మాట, ప్రవర్తన అన్నీ కూడా మనము సరిగ్గా చూసుకునే వారముగా ఉండాలండి. అలాగున్నే యోసేపు గారు మరి తన యజమాని దగ్గర పనిచేసేటప్పుడు తన యజమాని భార్య తప్పు చేయమని అతన్ని ప్రేరేపించినప్పుడు మరి అతను తప్పు చేయడానికి లొంగాడా? ఖచ్చితంగా లొంగలేదు. తన అర్హత కోల్పోయినా పర్వాలేదు, కానీ తను తప్పు చేయడానికి మాత్రం సిద్ధపడలేదు. తన యజమానికి ద్రోహం చేయడానికి మాత్రం తను సిగ్గుపడలేదు. కనుక తను అక్కడి నుంచి అవమానపరచబడి గెంటేయబడ్డా కూడా తర్వాత అయినా తనకు మంచే జరిగింది. అలాగున్నే మన లైఫ్‌లో కూడా మనము మన స్థితిగతిని మనం పట్టుకొని, మన మంచి స్థితిని మనం పట్టుకొని గట్టిగా నిలబడగలిగితే మనకు లైఫ్‌లో ఖచ్చితంగా మంచి ఎదురవుతుంది, కానీ చెడు ఎదురవ్వదు. ఎందుకంటే నువ్వు పట్టుకుంది మంచే కనుక నీకు మంచి ఎదురవుతుంది. నువ్వు చెడును పట్టుకుంటే నీకు చెడే ఎదురవుతుంది. అంతే కదండి! మనము పళ్ళు చూసి తీసుకుంటాము. అయితే నువ్వు మంచి పండు చూసి తీసుకుంటే అది మంచిగానే ఉంటుంది. అది చెడు పండు నువ్వు చూసి తీసుకున్నట్లయితే దాని లోపల కూడా చెడింది అయి ఉంటుంది. అలాగున్నే మనం చేసుకునే దారిని బట్టే మన లైఫ్ ఉంటుందండి. నువ్వు మంచి దారిలో కష్టమైనా సరే నేను మంచి దారిలో నడుస్తాను అని మనం నడవగలిగితే ఖచ్చితంగా మన లైఫ్‌లో మనం విజయాన్ని చూడగలుగుతాం. ఇది ఈజీ ప్రాసెస్. కష్టపడము కష్టం, కానీ కొట్టేయడం చాలా ఈజీ అని మనం అనుకున్నట్లయితే మన లైఫ్‌లో కూడా అలాగునే మనము చాలా సులువుగా మనము కష్టాల్లో పడిపోతామన్నమాట. నువ్వు ఒక వస్తువు దొంగిలించడం పక్కవారు చూసినప్పుడు, వారు నిన్ను అవమానపరిచి కొట్టి హేళనగా మాట్లాడినప్పుడు నువ్వెంతో తేలికగా నువ్వు అక్కడ సున్నా అయిపోతావు. అంతే కదండి! కనుక మనమందరము కూడా మనకు సహాయం చేసిన వారి పట్ల అయినా, మనకు మేలు చేసే దేవుని పట్ల అయినా మనం కృతజ్ఞతాభావం కలిగి, ప్రేమ కలిగి మన జీవితంలో మనం నడుచుకుందాం. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.